ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 18వ తేదీ శనివారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయేటువంటి పరిణామాల గురించి అయితే తెలుసుకుందామండి. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా తెలుసుకుందామండి. మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అవి మీకు ప్రతికూలంగా ఉంటున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా, అసలు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి మీ యొక్క జీవితంపై ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన యొక్క గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు వర్షీకరణం చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఎటువంటి నాగదోషం కానీ ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశికలోని 3వ రాశి. వృషభ నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా మీ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే బయట నుండి చూసినా కానీ వారికైతే మీరు చాలా గంభీరంగా కనిపిస్తారండి. ఎక్కువగా నవ్వరు, అందరితో కూడా కలవరు, మీ మనసులో ఏముంటుంది అనేది కూడా బయటకు కూడా చెప్పుకోరు. కానీ మీ యొక్క హృదయం అనేది చాలా లోతుగా ఉంటుంది. ఎవరికైనా కానీ ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తే అంతగా ప్రేమిస్తారనమాట. ఒక్కసారి నమ్మితే మీ యొక్క జీవితాంతం ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టరు. అదే సమయంలో ఒక్కసారి మోసము అనేది జరిగితే మాత్రం ఆ యొక్క బాధను ఎన్నాళ్ళైనా మర్చిపోలేరు. అయితే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. ఎదుటివారు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మనసులో ఏముంది అనేది కూడా మీకు బాగా త్వరగా గుర్తించేటువంటి శక్తి అనేది ఉంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు బయటకు తక్కువగా మాట్లాడిన లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారండి. ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయము అనేది ఎప్పుడూ కూడా మీరైతే గమనిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువే అని చెప్పాలండి. చిన్న చిన్న విషయాలను బయట చూపించకపోయినా ఒక్కొక్కసారి కోపం అనేది వస్తే ఎదుటివారు అయితే తట్టుకోలేరన్నమాట. మాటలతోనే గాయపరుస్తారు. కానీ కోపం అనేది తగ్గిన తర్వాత మాత్రం మరలా మీరంతా కూడా బాధపడుతూ ఉంటారన్నమాట. బయట ఎంత కఠినంగా మాట్లాడినా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ యొక్క బాధను ఎవరికీ కూడా చెప్పుకోకుండా ఒంటరిగా భరిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మీరు ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వారు మానసికంగా ఒత్తిడితో బాధపడుతూ వస్తున్నారు. కారణం ఏంటి అంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను గుండెల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించడము, ఈ యొక్క స్వభావం ఇంకా ఎక్కువగా ఈ మధ్యకాలంలో బయటపడుతుందన్నమాట. అయితే ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరం ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి కారణంగా ఈ రోజున మీ మనసులో దాచుకున్నటువంటి భావాలు బయటికి రావచ్చు. మీరు ఎవరినైనా కానీ మర్చిపోవాలి అనేసి ప్రయత్నిస్తున్నా ఆ వ్యక్తి మీకు మరలా గుర్తుకు రావచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడకపోవచ్చు. కొందరికి పాత ప్రేమ మరలా దగ్గరకు కావచ్చు, మరికొందరికి పాత గొడవ మరలా మొదలవ్వచ్చు. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క భావోద్వేగాలు ఎక్కువగా ఈ రోజున పనిచేయకపోతున్నాయి. సాధారణంగానే మీ యొక్క జీవితంలో ఒక విజయాలు అనేవి సాధించారు. కానీ ఆ యొక్క విజయానికి ముందు చాలా కష్టాలను కూడా పడ్డారు. దేవుడు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి జీవితంలో ఎన్నో పరీక్షలు పెట్టాడు. అందుకే మీరైతే చిన్న వయసులోనే జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఒంటరితనం మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు ఒంటరిగా ఉండడమే కాకుండా దేవాలయాలకు వెళ్ళడం కూడా, మంచి మాటలు వినడం, కుటుంబంతో సమయాన్ని గడపడం లాంటివి కూడా చేయండి.
ఇక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మీకు ధైర్యం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు కూడా పోరాడేటువంటి గుణం మీదే. చాలామంది మధ్యలోనే విడిచిపెట్టి కొన్ని పనులను నుండి పారిపోతారు. అయితే మీరు మాత్రం ఒక్కసారి ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారు అంటే దానిని సాధించేంత వరకు కూడా ఎక్కడా కూడా ఆగరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, పోలీస్, ఆర్మీ వంటి రంగాల్లో మీరైతే తక్కువగా మీ యొక్క ప్రతిభను అయితే కనిపిస్తారనమాట. అయితే మీకు నాయకత్వ లక్షణాలు కూడాను చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడైనా కానీ సమస్య అనేది వస్తే ముందుకు వచ్చి పరిష్కారం అనేది చూపుతారు. ఇంకా మరొక గుణం కూడా ఏంటంటే మీరు ప్రేమించినటువంటి వారి కోసం ఏదైనా కానీ త్యాగం అనేది చేస్తారు. కుటుంబాన్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ వస్తారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేది ఉంటుంది. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం బాధ్యతగా ఉంటారు. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎవరికైనా కానీ సహాయం అనేది చేయాలి అనిపిస్తే తిరిగి ఏది కూడా ఆశించకుండా చేస్తారు. కానీ మీ యొక్క సహాయం అనేది గుర్తుపెట్టుకోకుండా కొంతమంది మిమ్మల్ని ఎదురు అడగడము, మోసం చేయడం వల్ల త్వరగా చాలా జాగ్రత్తగా మీరైతే మారిపోతారన్నమాట. అయితే కొన్ని చెడు లక్షణాలు కూడాను మీకు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది అనుమానం. ఒక్కసారి ఆ యొక్క అనుమానం అనేది మొదలైతే ఎదుటి వారిని పూర్తిగా నమ్మరు. చిన్న విషయాన్ని కూడాను ఆలోచిస్తారు. దాంతో మంచి సంబంధాలను కూడాను దెబ్బతింటాయన్నమాట. ఇదే విధంగా గత కొన్ని రోజులుగా మీరు బాగా మంచి సంబంధాలు కూడా దెబ్బతినడం అనేది కూడా జరిగింది. అయితే ఈ రోజున ఈ యొక్క అనుమానం కారణంగా ఎస్ అనేటువంటి వ్యక్తితో కొన్ని అపార్థాలు కూడా రావచ్చు. మీరు వింటున్నటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నిజమనేసి నమ్మకండి. కొంతమంది మీ మధ్య దూరం పెంచాలి అనేసి ప్రయత్నాలు చేయవచ్చు. ఇంకా ఒక సమస్య ఏంటి అంటే మీ యొక్క బాధను బయటకు చెప్పరు. లోపలే పెట్టుకొని మీరైతే బాధపడుతూ ఉంటారు. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నిద్ర లేనటువంటి తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు పెరగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒక చిన్న మాట ఒక పెద్ద గొడవకు కారణమవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రోజున మీరు చాలా నిశ్శబ్దంగా ఉండడం అయితే మంచిది. ఇక మీకు డబ్బు సంపాదించేటువంటి కొన్ని రకాల యొక్క అవకాశాలు ఈ రోజున మీ యొక్క తలుపు తట్టవచ్చు. కానీ డబ్బు నిలవకపోవడం కూడా జరుగుతుంది. కారణం ఏంటి అంటే కుటుంబం కోసం ఏదో ఎక్కువగా ఖర్చు అనేది చేయాలి అనుకుంటారు. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మేసి నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా ఈ రోజున డబ్బును అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరం ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున భగవంతునిపై నమ్మకాన్ని ఎక్కువగా ఏర్పరచుకోండి. ఈ రోజున హనుమాన్ దర్శనం, పరమేశ్వరుని యొక్క దర్శనం మీకు అత్యంత ప్రాధాన్యంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజున శనివారం కావడంతో స్వామివారిని దర్శించడం వల్ల మీ జాతకంలో ఉండేటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రత్యేకమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ రోజున శివాలయ దర్శనం మీకు అత్యంత ముఖ్యమని, ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఎనర్జీ అనేది, ప్రతికూలమైనటువంటి శక్తులు అనేవి పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున శివాలయ దర్శనం మీకు బాగా ఉపయోగపడుతుందండి. మీ మనసులో ఉండేటువంటి భయం కూడా తగ్గిపోతుంది. ఇక ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. దానికి కారణం గ్రహాల యొక్క మార్పు. ప్రస్తుతం చంద్రుడు మీ యొక్క మనసుపై ప్రభావితాన్ని చూపించబోతున్నాడు. అందుకే ఈ రోజున మీరు చాలా ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక రాత్రి వేళ నిద్ర కూడాను ఈ రోజున మీకు సంపూర్ణంగా హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తారు. పాత విషయాలను గుర్తుకు రావచ్చు. కానీ మీరు మాత్రం కొంచెం అలసటగా కనిపించినప్పటికీ కూడాను ప్రశాంతంగా నిద్రించకుండా మాత్రమే మీ యొక్క మనసు అనేది అదుపులో ఉంచుకుంటారన్నమాట. ఇక ఈ రోజున మీకు కొంత మార్గము అనేది చూపించేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా భగవంతుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి సంకేతాలు ఈ రోజున మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ రోజున ఉదయం లేవగానే మీ యొక్క మనసులో ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఆ వ్యక్తి ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఏదో ఒకటి చూస్తున్న ఒక మంచి సమాచారం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ అనేది చేయకండి. కుటుంబంలో ఒక చిన్న టెన్షన్ కూడా రావచ్చు. కానీ సాయంత్రం తర్వాత మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా సర్దుకుంటాయి. కాబట్టి కంగారు పడకండి. ఇక అలాగే ఉద్యోగ విషయాల్లో ఈ రోజున జాగ్రత్త అనేది అవసరం అండి. ఈ రోజున ఎవరికైనా కానీ డబ్బు ఇవ్వడం అనేది మంచిది కాదు. ఉద్యోగంలో ఒక చిన్న పని మీద పెద్దవాళ్ళ యొక్క దృష్టి అనేది పడుతుంది. కొందరికి కొత్త అవకాశాలు రావచ్చు. ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం రావచ్చు. కానీ అందరూ కూడా మీకు మంచి కోరుకుంటారు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. మీ యొక్క రహస్యాలు ఎక్కడా కూడా ఈ రోజున బయట పెట్టకండి. ఇక ఈ రోజున మంగళగ్రహ ప్రభావం కూడాను మీ పైన ఎక్కువగా ఉంటుంది. కోపము అనేది పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు కూడా రావచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారికి పరీక్షా సమయం అనే చెప్పాలి. ఈ రోజున మీరు ప్రేమించేటువంటి వ్యక్తి మీ యొక్క మాటను అర్థం చేసుకోకపోవచ్చు. ఎస్ అనేటువంటి వ్యక్తితో అపార్థాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నా యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. నిశ్శబ్దంగా ఉండడం అయితే చాలా మంచిది. హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుందండి. మీ యొక్క మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు అనేది కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక మీరు ఊహించిన ఒక వార్త ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకైతే అందవచ్చు.
వినేటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయండి. ఇక పాత వ్యక్తి వరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కొందరికి ఈ రోజున ఉద్యోగంలో ప్రమోషన్లు, మరికొందరికేమో వ్యాపారంలో లాభాలు, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్న వారికి మంచి మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున ఉదయం దేవుని ప్రార్థిస్తే ప్రత్యేకమైన ఫలితము అనేది ఉంటుంది. కనీసం మీ యొక్క శక్తి మేర ఎవరికైనా కానీ ఈ రోజున అన్నదానం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాన్ని అయితే మీరైతే మునుముందు రోజుల్లో ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే భగవంతుడు మీకు ఈ రోజున కొన్ని విషయాలు అయితే తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడండి. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళితే మరిన్ని మంచి ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ రోజున చెప్పాలి అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుందండి. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఆ యొక్క అక్షరంతో ప్రారంభమైనటువంటి వ్యక్తి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఉండవచ్చు, లేదంటే ప్రేమలో ఉండవచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు, చాలా కాలం క్రితం మీ జీవితంలోకి వచ్చి ఇప్పుడు దూరమైనటువంటి వ్యక్తి అయితే కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు గ్రహస్థితి చూస్తుంటే ఈ యొక్క వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి రావాలని బలమైనటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మీరు మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా కానీ ఆ యొక్క వ్యక్తి గుర్తుకు రావడము, మరలా మీ మనసులోకి ఆ యొక్క వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు తోచివేస్తూ ఉండడము దీనికి కారణం. చంద్రుని యొక్క ప్రభావం మీ మనసులో దాచినటువంటి భావాలను బయటకు తీసుకురావడానికి సమయం అనేది పడుతుందని చెప్పేసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి చేసేటువంటి ప్రయత్నం అయితే ఈ వ్యక్తి వల్ల కొందరికి మంచి అనేది జరగవచ్చు, లేదంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు కదలవచ్చు. ఒక కాల్, లేదంటే మెసేజ్, లేదంటే ఒక చిన్న కలయిక ఈ రోజున మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆ యొక్క వ్యక్తి నుండి వచ్చేటువంటి వార్తలు చాలా మీకైతే అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కొందరికేమో ప్రేమ విషయాలు మరలా తిరిగి స్టార్ట్ అవ్వచ్చు, మరికొందరికేమో పాత గొడవలు పూర్తిగా సర్దుకుపోవచ్చు, మరికొందరికి ఆ యొక్క వ్యక్తి యొక్క సలహాలు, స్వభావం అనేది కూడా బయటపడవచ్చు అన్నమాట. మీరు ఇప్పటి వరకు కూడా నిజంగా తెలియకుండానే బాధపడితే ఇప్పుడైతే నిజము అనేది మీ కళ్ళ ముందుకు రావచ్చు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది అవసరమండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అనేది తీసుకోండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఎవరికి కూడా ఈ రోజున అప్పుగా కూడా ఇవ్వడము, నమ్మడము ఇటువంటివి అన్నీ కూడా చేయకండి. అలాగే ఈ విధంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో అయితే జాగ్రత్త తీసుకోకపోతే మునుముందు రోజుల్లో మీరైతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇక ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుంది. అలాగే ఈ రోజున మీకు ఆరెంజ్ అండ్ కాషాయం రంగు వస్త్రాలు ధరించడం, లేదంటే కాషాయం రంగుతో ఉన్నటువంటి సింధూరాన్ని ధరించడం వలన కూడాను మంచి ఫలితాలను అయితే మీకైతే కనిపిస్తున్నాయండి. ఇక ఈ రోజున ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు మీ ముందు నటిస్తున్నారు అనేది కూడా ఈ రోజున మీకైతే పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీకు ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఆశీర్వాదంతో కూడా ఒక పక్కా పరీక్ష ఈ రెండు కూడా కలగవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎవరికి కూడా కారణం లేకుండా మన యొక్క జీవితంలోకి ప్రవేశించనివ్వడు. ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఒక పాఠం నేర్పించడానికే వస్తారు. కాబట్టి అదేవిధంగా ఈ ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి కూడాను ఈ రోజున అదే ప్రయత్నంగా మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.